హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ పచ్చి బఠానీలు అనమాట. వీటితో ఇప్పుడు గుగ్గిలు తయారు చేసుకుందాం. ఈ 5-6 గంటలు నానబెట్టిన తర్వాత వీటిని ఉడకబెట్టుకొని మనం గుగ్గిలు చేసుకోవాలన్నమాట. వీటిని నేను నానబెట్టుకొని ఇలా ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు మనం ఇదిగో ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, కారం అనమాట. వీటితో మనం వాటిలో తాలింపు వేసుకుందాం. ఆయిల్ పోసుకున్నాను నేను. వేడైన తర్వాతకి ఉల్లిగడ్డలు మరి ఎక్కువ ఉడకనవసరం లేదు. నేను ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉప్పు అవసరం లేదు.